మన లైఫ్లో మనందరం కోరుకునేది హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని. దీనికోసం మనం చాలా చేస్తూ ఉంటాం. మీకు తెలుసా, మన బాడీలో ఉండే 4 రకాల కెమికల్స్ మన హ్యాపీనెస్ని డిసైడ్ చేస్తాయి, కంట్రోల్ చేస్తాయి. ఇంకా చెప్పాలి అని అంటే మన హెల్త్ పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే దీస్ ఆర్ నాట్ జస్ట్ ఫర్ హార్మోన్స్, దీస్ ఆర్ ఫర్ పిల్లర్స్ ఫర్ అవర్ మెంటల్ హెల్త్. మరి ఇంత ప్రైమ్ రోల్ ప్లే చేస్తున్న ఆ 4 హార్మోన్స్ ఏంటి, అలాగే వాటిని న్యాచురల్గా ఎలా పెంచుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ఆక్సిటోసిన్. దీన్నే లవ్ హార్మోన్ ఆర్ బాండింగ్ హార్మోన్ అంటారు. ఇది మన బ్రెయిన్లో తయారవుతుంది. అలాగే ఇక్కడ లవ్ అంటే నేను ఇద్దరి మధ్యలో ఉండే ఒక జెన్యూన్ బాండింగ్ అని చెప్తాను. అది ఏ ఇద్దరి మధ్య అయినా సరే, తల్లి బిడ్డ, భార్యాభర్త, ఇలా ఎవరి మధ్యలో అయినా సరే ఆ ప్రేమ కలగడానికి, అది మెయింటైన్ అంటే కంటిన్యూ అవ్వడానికి రీజన్ ఈ ఆక్సిటోసిన్నే. అలాగే ఎవరైతే ఈ ఆక్సిటోసిన్ చక్కగా రిలీజ్ అవుతుందో, ఏ పర్సన్లో అయితే వాళ్ళు చాలా లవ్వింగ్గా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, అలాగే మంచి ఎమోషనల్ బ్యాలెన్స్ని కూడా కలిగి ఉంటారు. మరి ఇంత మంచి చేసే ఆక్సిటోసిన్ని న్యాచురల్గా పెంచుకునే మార్గాలు ఏంటి? నెంబర్ 1, మీ లవ్డ్ వన్స్తో అంటే మీకు బాగా ఇష్టమైన వారితో కొంచెం సేపైనా పర్లేదు మంచి క్వాలిటీ టైంని కలిగి ఉండండి. అలాగే వాళ్ళ చేయి పట్టుకున్నా, లేదు ఒక 30 సెకండ్స్ హగ్ చేసుకున్నా కూడా ఈ ఆక్సిటోసిన్ పుష్కలంగా రిలీజ్ అవుతుంది. అఫ్కోర్స్ సెల్ఫ్ హగ్ ఆల్సో. నెంబర్ 2, మీ కిడ్స్తో ఆడుకున్నా, లేదు మీ కిడ్స్ పెట్స్తో కడ్లింగ్లో ఉన్నా కూడా ఈ ఆక్సిటోసిన్ చక్కగా రిలీజ్ అవుతుంది. నెంబర్ 2, ఎండార్ఫిన్స్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ఉపయోగించే మెడిసిన్ ఏంటో తెలుసా? పెయిన్ కిల్లర్. ఏ చిన్న నొప్పి వచ్చినా, తలనొప్పి, నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, ఇలా ప్రతి చిన్న నొప్పికి కూడా మనం ఫస్ట్ ఒక పెయిన్ కిల్లర్ని వాడేస్తూ ఉంటాం. యాక్చువల్గా చెప్పాలి అని అంటే మన బాడీనే ఒక పెయిన్ కిల్లర్ని రిలీజ్ చేస్తుంది. అదే ఎండార్ఫిన్స్, న్యాచురల్ పెయిన్ కిల్లర్. వీటిని మూడ్ ఎన్హాన్సర్స్, అలాగే హ్యాపీనెస్ హార్మోన్స్ అంటారు. ఇది కూడా మన బ్రెయిన్లోనే తయారవుతుంది. ఇవి మనలో మంచి ఉత్సాహాన్ని, ఆనందాన్ని, అలాగే పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. ఇంకా చెప్పాలి అని అంటే అసలు ఈ ఎండార్ఫిన్స్ మనలో న్యాచురల్గా రిలీజ్ అవుతూ ఉంటే 50% ఆఫ్ ద పెయిన్ అక్కడికక్కడే క్లియర్ అయిపోతుంది. మరి నొప్పులన్నీ తగ్గిస్తూ, అలాగే మన మూడ్ని యాక్టివేట్ చేసే ఈ మంచి పవర్ ఉన్న ఈ ఎండార్ఫిన్స్ మనలో న్యాచురల్గా రిలీజ్ అవ్వాలి అని అంటే ఎలా? నెంబర్ 1, చక్కగా మనస్ఫూర్తిగా హ్యాపీగా ఎప్పుడైతే మనం నవ్వుతూ ఉన్నామో అప్పుడు ఈ ఎండార్ఫిన్స్ చక్కగా రిలీజ్ అవుతాయి. సో ఒక మంచి కామెడీ చూడండి, హ్యాపీగా మనస్ఫూర్తిగా నవ్వుకోండి, ఎండార్ఫిన్స్ చక్కగా రిలీజ్ అవుతాయి. నెంబర్ 2, అలాగే ఏదైనా ఒక మ్యూజిక్ విన్నా, పాడినా, కంపోజ్ చేసినా కూడా ఎండార్ఫిన్స్ చక్కగా రిలీజ్ అవుతాయి. నెంబర్ 3, డ్యాన్స్ చేసినా, సైక్లింగ్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, వాకింగ్ చేసినా, ఎనీ ఫిజికల్ వర్కౌట్, ఎండార్ఫిన్స్ చక్కగా రిలీజ్ అవుతాయి. నెంబర్ 4, ఎనీ క్రియేటివ్ వర్క్, ఆర్ట్, పెయింటింగ్, కుకింగ్, స్టిచ్చింగ్, ఎంబ్రాయిడరీ, ఇలా ఎటువంటి క్రియేటివ్ వర్క్ చేసినా కూడా ఎండార్ఫిన్స్ చక్కగా రిలీజ్ అవుతాయి. అలాగే కొంత పర్సంటేజ్ మనకి సుగంధాలు పీల్చడం వల్ల, అంటే ఎసెన్షియల్ ఆయిల్స్ని బర్న్ చేసినప్పుడు వచ్చే సుగంధాలు, అరోమాటిక్ స్మెల్స్ మనం పీల్చినప్పుడు కూడా ఈ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. నెంబర్ 3, సెరోటోనిన్. ఇది మెయిన్గా 90% మన గట్లో తయారవుతుంది, అలాగే ఒక 10% మన బ్రెయిన్లో. దీన్నే హ్యాపీనెస్ మాలిక్యూల్ అని, అలాగే మూడ్ స్టెబిలైజర్ అని అంటారు. సింపుల్గా చెప్పాలి అని అంటే మన హ్యాపీనెస్ని డైరెక్ట్గా డిసైడ్ చేసే పవర్, అలాగే మన మూడ్ని చేంజ్ అయ్యేలాగా ప్రోత్సహించే పవర్ ఈ హార్మోన్కి ఉంది. ఇది కరెక్ట్గా ఉంటే మనకి మంచి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, అలాగే మంచి కాన్సన్ట్రేషన్ లెవెల్, ఫోకస్ ఉంటాయి. ఇది మన మానసిక స్థితిని నియంత్రిస్తుంది. అదే కనుక ఇది సరిగ్గా లేకపోతే, అంటే తక్కువగా ఉంటే టెన్షన్, డిప్రెషన్ ఎక్కువ అవుతాయి. మరి దీన్ని న్యాచురల్గా పెంచుకునే వేస్ ఏంటి? నెంబర్ 1, మన గట్ హెల్త్ చాలా బాగుంటే ఆటోమేటిక్గా ఈ సెరోటోనిన్ లెవెల్స్ చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో మంచి గట్ హెల్త్ కోసం ప్రోబయోటిక్స్, ఫైబర్ బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే ఈ సెరోటోనిన్ ప్రొడ్యూస్ అవ్వడానికి రా మెటీరియల్ వచ్చి ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్. ఇది మనకి మెయిన్గా ప్రోటీన్స్లో లభిస్తుంది. సో మంచి గట్ హెల్త్ కోసం మంచి బ్యాలెన్స్ ఆఫ్ డైట్ని, అలాగే హైడ్రేటెడ్గా ఉండడాన్ని నేర్చుకోండి. నెక్స్ట్, మూమెంట్. అంటే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ అయినా సరే మనకు డైలీ ఉంటే డైజెషన్ బాగుంటుంది, ఆటోమేటిక్గా గట్ హెల్త్ అనేది బాగుంటుంది. నెంబర్ 2, స్పెండింగ్ టైం విత్ నేచర్. అంటే ప్రకృతితో గడపడం. అట్లీస్ట్ ఎవ్రీడే మార్నింగ్ 6 to 8 మధ్యలో
చక్కగా ఒక 20 మినిట్స్ సన్ రేస్కి ఎక్స్పోజ్ అయ్యేలాగా డేని ప్లాన్ చేసుకోండి. అంటే సన్ రేస్కి ఎక్స్పోజ్ అవుతూ ఏదైనా ఒక ఫిజికల్ వర్కౌట్ అట్లీస్ట్ 20 మినిట్స్ ప్లాన్ చేసుకోండి. అది గార్డెన్లో వాకింగ్ అవ్వచ్చు, లేదు చక్కగా పార్క్లో నడవడం, అలాగే ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ఇలా. నెంబర్ 3, మంచి క్వాలిటీ ఆఫ్ స్లీప్ అరౌండ్ 6 అవర్స్ ఉన్నా కూడా మనకి మంచిగా హార్మోన్స్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో అలాగే ఈ మెలటోనిన్ అంటే మన నిద్రకి హెల్ప్ అయ్యే మెలటోనిన్ తయారవడానికి మెయిన్ రీజన్ కూడా ఈ సెరోటోనిన్. సో మనకి మెలటోనిన్ చక్కగా ఉంటే మనకి మంచి క్వాలిటీ ఆఫ్ స్లీప్ అలాగే డీప్ స్లీప్ అనేది పడుతుంది. నెంబర్ 4, డోపమైన్. ఇది మన బ్రెయిన్లో ఉండే ఒక న్యూరో ట్రాన్స్మిటర్. దీన్నే రివార్డ్ హార్మోన్ అని, మోటివేషన్ హార్మోన్ అని అంటారు. ఏదైనా ఒక పని చేసినప్పుడు మనకు వచ్చే ఆ చిన్న సాటిస్ఫాక్షన్ మళ్ళీ మనం ఆ పని చేసేలాగా ఎంకరేజ్ చేస్తుంది. ఈ రివార్డ్ బేసిస్ ఫీలింగ్స్ని తెచ్చేదే డోపమైన్. అంటే ఇది మనం ఏదైనా ఎంజాయ్ చేసినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు, ఏదైనా గెలిచినప్పుడు మనలో రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ వల్ల హ్యాపీనెస్ అట్ ద సేమ్ టైం మోటివేషన్ రెండు మనకు వస్తాయి. యాక్చువల్గా ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే ఈ డోపమైన్ ఎడిక్షన్ హార్మోన్ కూడా. ఎందుకంటే జనరల్గా ప్రజెంట్ చాలా మంది ఫోన్లోనే గంటలు బిజీగా ఉంటూ ఉంటారు. అంటే సోషల్ మీడియా స్క్రోలింగ్, రీల్స్, షార్ట్స్ ఇలా ఫోన్లో స్క్రోలింగ్ చేస్తూ ఉన్నప్పుడు షార్ట్ టైం హ్యాపీనెస్ని ఇచ్చేస్తూ ఉంటాయి. అంటే డోపమైన్ హిట్స్ ఇచ్చేస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఈ డోపమైన్ చాలా మంచిదే. కానీ ఏదైనా ఒకటి అనుకుని దాన్ని సాధించాలి అని అనుకున్నప్పుడు అలా ఉపయోగకరంగా దాన్ని యూజ్ చేసుకునే నైపుణ్యం మనదై ఉండాలి. లేదు అంటే ఇది మంచికి యూజ్ అవ్వదు. మరి ఈ డోపమైన్ని న్యాచురల్గా ఎలా పెంచుకోవాలి? నెంబర్ 1, మంచి బీట్ ఉన్న మ్యూజిక్ని వినడం ద్వారా ఈ డోపమైన్ రిలీజ్ అవుతుంది. నెంబర్ 2, మీకు బాగా నచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేయడం ద్వారా ఈ డోపమైన్ రిలీజ్ అవుతుంది. బట్ దీనివల్ల మీరు ఆటోమేటిక్గా ఓవర్ ఈటింగ్లోకి, ఓవర్ జంక్ ఫుడ్లోకి వెళ్ళిపోతారు. అలా చేయొద్దు. జస్ట్ లైక్ సోషల్ మీడియా స్క్రోలింగ్ అంటే ఫోన్స్, అలాగే సిగరెట్, ఆల్కహాల్ ఇవన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఎప్పుడైతే మీరు వీటిని తగ్గిస్తారో ఆటోమేటిక్గా డోపమైన్ బ్యాలెన్స్ అవుతుంది. అంటే న్యాచురల్ డోపమైన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మరి న్యాచురల్ డోపమైన్ని పెంచుకునే ద బెస్ట్ వే ఏంటి? ఫినిష్ ఏ టాస్క్. ఏదైనా ఒక చిన్న పని పెట్టుకుని దాన్ని ఈ పర్టికులర్ టైం లోపల కంప్లీట్ చేయాలి అని పెట్టుకోండి. జస్ట్ లైక్ మీరు మీ కబోర్డ్లో బట్టలు సర్దాలి అనుకున్నారు, సర్దేయండి. ఒక 30 మినిట్స్ వర్కౌట్ చేయాలి అనుకున్నారు, చేసేయండి. అలాగే ఈ టైం లోపల ఈ 3 పేజెస్ రాయాలి అనుకున్నారు, రాసేయండి. ఇలా ఏదైనా ఒక చిన్న పని పెట్టుకుని దాన్ని కంప్లీట్ చేసేయండి. ఈ ప్రతి స్మాల్ విన్ను, ప్రతి స్మాల్ సక్సెస్ కూడా మంచి న్యాచురల్ డోపమైన్ని రిలీజ్ చేస్తుంది. ఇలా మీరు మీ డోపమైన్ని చక్కగా వాడుకుంటే అది మీకు హ్యాపీనెస్ని, మోటివేషన్ని కూడా ఇస్తాయి. ఎందుకంటే మీరు ఈ పని కంప్లీట్ చేసినప్పుడు అది మరొక పని చేయడానికి ఒక మంచి మోటివేషన్ని, ఎంకరేజ్మెంట్ని కూడా రిలీజ్ చేస్తుంది. సో హ్యాపీనెస్ కోసం బయట వెతకండి. మీలోనే ఉన్న ఈ 4 హార్మోన్స్ని యాక్టివేట్ చేయండి. ఎందుకంటే మనం బయట హ్యాపీనెస్ని వెతికితే మిస్ అయిపోతాం. అదే మన లోపల ఉన్న ఈ 4 హార్మోన్స్ని యాక్టివేట్ చేస్తే బ్లిస్ అవుతాం. హ్యాపీనెస్ కోసం హ్యాపీ హార్మోన్స్ మాత్రమే. లివ్ హ్యాపీ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే కనెక్టెడ్.